సింగరేణి OC-5లో మధు పటేల్ కాంట్రాక్టు పనుల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని గతంలో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయకుండా తుంగలో తొక్కుతున్నారని HMS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆరోపించారు. శనివారం గోదావరి కని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యతను కాంట్రాక్టు యాజమాన్యం విస్మరించారని, దీంతో స్థానిక యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. సమస్యపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీవన్ కమిటీ ఉపాధ్యక్షులు RL పోషం, నాయకులు అనిల్ పాల్గొన్నారు. రియాజ్ అహ్మద్ హెచ్చరిస్తూ స్థానికులకు హామీ ఇచ్చిన ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని, లేదంటే HMS ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పట్లో TRS ప్రభుత్వం, ఇప్పుడున్న వాళ్ళకు అనుబంధంగా ఉన్న AITUC, వాళ్ళకు అనుబంధంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధం ఉన్న CPM పార్టీకి అనుబంధ సంఘం PGBKS, వీళ్ళు చేసిన పాపం ఇవాళ కార్మికులు భరించవలసి వస్తుంది. ప్రభుత్వ ఆదేశాలు పేపర్ మీద నుండి అమలు కావట్లేదు. లోకల్లోకి ఉద్యోగాలు వస్తాయని PC పటేల్ కంపెనీ ఒకటి OC-5లో, RVR కంపెనీ OCP-3 phase 1, C-5 OC-2, P-9 phase 2 OCP-3లో ఈ 4 కాంట్రాక్టర్స్ పనిచేస్తున్నారు. ఈ 4 కాంట్రాక్టర్ల నలుగురు కాంట్రాక్టర్ల దగ్గర కనీసం 24 మంది లోకల్ వాళ్ళు పనిచేయాలి. ఒక్కొక్క దాంట్లో ఉంది. మొన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు సమ్మె చేయించిన స్థానికులకు ఉద్యోగాలని, అది ఆచరణలోకి రాలేదు, కాగితాల మీదనే ఉన్నది. 85-15% అవుట్ సైడర్స్ ఉండాలి, 85% లోకల్ ఉండాలి. ఈ ప్రాజెక్టులు అన్నీ వస్తే పర్మనెంట్ ఉద్యోగాలు రావాలి. వాస్తవానికి భూ నిర్వాసులకు పర్మనెంట్ ఉద్యోగమే ఉన్నది. పక్కన ఉన్న మహారాష్ట్ర కానీ, పక్కన ఉన్న ఒరిస్సా కానీ, ఏ రాష్ట్రంలో అయినా కూడా కోల్ ఇండస్ట్రీలో కూడా ఒక గుంట భూమి పైన భూమి నిర్వాసితునికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. 500 ఎకరాల పైన కూడా ఒకటే ఉంటే మాత్రం ఒకటే ఉద్యోగం ఇవ్వాలి. అటువంటి పాలసీ అమలు అవుతుంది. ఈ సింగరేణిలో పొలిటికల్ లీడర్ల చాతగానితనం, కాంట్రాక్టర్లతో బినామీ కాంట్రాక్ట్ ఉండడం వలన యువతకు అన్యాయం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయినా కూడా మొన్న ఏదో చేస్తామని అన్నారు, సమ్మె చేయించను, సమ్మె తర్వాత ఏమి కాలే. హై పవర్ కమిటీ జీతాలు ఇవ్వాలి, హై పవర్ కమిటీ జీతాలు ఇస్తలేరు. గుర్తింపు సంఘంగా 98 గెలుచుకుంటూ వస్తుంది AITUC, INTC, TGBKS. ముగ్గురే గుర్తింపు సంఘంగా ఉన్నారు. ముగ్గురు కూడా ఈ విషయంలో మాట్లాడలే. అంటే దీని తెర వెనక ఏంటంటే ప్రతి కాంట్రాక్టర్ తెర వెనక ఈ పొలిటికల్ నాయకుల లీడర్లే ఉన్నారు. అది మొన్న తేలిపోయింది. నైని ప్రాజెక్టులో తేలిపోయింది. లొటపేట పెదవులకు నక్క ఆశపడ్డట్టు నైని ప్రాజెక్టులో బ్రహ్మాండమైన ప్రొడక్షన్ ఉంది. మనం తీస్తామనుకున్నాం. మన సింగరేణి కార్మికుల ద్వారానే తీయాలి.